ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వలేదని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ట్యాపింగ్ కేసుపై దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. ప్రభాకర్ రావును పట్టుకోవడం లేదనేది అవాస్తవం. దర్యాప్తు అధికారులకు అందుబాటులోకి రాలేదని అన్నారు. సరైన సమయంలో ట్యాపింగ్ కేసు వివరాలు తప్పకుండా వెల్లడిస్తామని స్పష్టం చేశారు. అనవసర ఊహాగానాలను ప్రచారం చేయొద్దని సూచించారు. You be rest assured that this crime is committed not just against one, two individuals. It is against the society, the privacy of the individuals. Everybody is serious about it. We are serious about it. We are unearthing it. We are definitely in the middle of investigation and achieving our whatever the objective which we wanted to stop this kind of thing. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వలేదని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ట్యాపింగ్ కేసుపై దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. ప్రభాకర్ రావును పట్టుకోవడం లేదనేది అవాస్తవం. దర్యాప్తు అధికారులకు అందుబాటులోకి రాలేదని అన్నారు. సరైన సమయంలో ట్యాపింగ్ కేసు వివరాలు తప్పకుండా వెల్లడిస్తామని స్పష్టం చేశారు. అనవసరంగా ఊహాగానాలను ప్రచారం చేయొద్దని సూచించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీస్ అందలేదని సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. అనవసరంగా ఊహాగానాలను ప్రచారం చేయొద్దంటూ కూడా వెల్లడించారు. అసలు ఏం జరిగింది? హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ లో ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కీలకంగా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని ఇంతవరకు పట్టుకోలేదు, మీరే వాంటెడ్ గా స్కిప్ చేస్తున్నారు అని అడిగిన ప్రశ్నలకైతే కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మేము వేగవంతం చేశాము, కేసుకి సంబంధించి ప్రభాకర్ రావు కోసం ఇంకా గాలిస్తూనే ఉన్నాము, ప్రస్తుతానికైతే మాత్రం ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నట్టు సమాచారం అందుతుంది అని చెప్పారు. దీంతో పాటు ఇప్పటికే ప్రభాకర్ రావు పైన ఎల్ఓసి జారీ చేయడం జరిగింది అని కూడా ఈ ప్రెస్ మీట్ లో చెప్పారు. అయితే ఇప్పటికే మాజీ గవర్నర్ పేర్లు కొంతమంది తప్పుడు వార్తలు రాస్తున్నారు, ట్యాపింగ్ జరిగిందా లేదా అనే విషయాన్ని తేల్చేందుకు ప్రయత్నం చేస్తున్నాము, సమయం వచ్చినప్పుడు రాజకీయ నాయకుల వ్యవహారం పైన కూడా స్పందిస్తామని చెప్పారు. ఎందుకంటే ఇప్పటికీ ఈ కేసుకి సంబంధించి వస్తున్నటువంటి ఊహాగానాలన్నిటికీ కూడా త్వరలోనే చెక్ పెడతాము, ఈ కేసులో నిందితులంతా కూడా చాలా స్మార్ట్ గా ఇంటెలిజెన్స్ గా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు ఈ కేసుకి సంబంధించి ప్రభాకర్ రావుకి త్వరలోనే అదుపులోకి తీసుకోవడానికి కూడా పూర్తి స్థాయిలో వర్క్ చేస్తున్నామని కూడా కీలకమైన వ్యాఖ్యలు ఈ రోజు చేశారు. రైట్ సుజాత, ఇప్పటివరకు ఈ కేసులో కీలకంగా ఉన్న నిందితులందరినీ కూడా పోలీసులు వేగవంతంగానే విచారించారు. కానీ అసలు ప్రభాకర్ రావు మీద ఎందుకని ఇన్ని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి? ప్రభాకర్ రావుతో అసలు కనీసం టచ్ లో కన్నా వెళ్ళారు? ఇప్పటికైతే మాత్రం ఈ కేసుకి సంబంధించి ప్రభాకర్ రావు పూర్తి ఆధారాలను సేకరిస్తున్నాము, తను ఎక్కడున్నారు తనని అదుపులోకి తీసుకోవడానికి. ఎందుకంటే ఈ కొన్ని విషయాలను ప్రకటించే ముందు కీలకంగా అన్ని సమాచారాలను తెలుసుకున్న తర్వాత ప్రభాకర్ రావుని అదుపులోకి తీసుకున్న తర్వాత మాత్రమే అన్ని చాలా క్లియర్ గా చెప్తాము. ఎందుకు అనంటే కేసుని తప్పుదారి పట్టించేందుకు చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికైతే మాత్రము ఎలాంటి విధంగా ఎవరిని కూడా తప్పించే ప్రయత్నాలు మేము చేయడం లేదు. పూర్తి స్థాయిలో ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి ఆధారాలను సేకరిస్తున్నామని ఈ రోజు సిపి చెప్పారు. దాంతో పాటు ఈ కేసులో ఉన్నటువంటి ఎవరినైనా సరే వదిలిపెట్టేది ఏమీ లేదు, మెల్లమెల్లగా కేసుకు సంబంధించినటువంటి అన్ని వివరాలను సేకరిస్తాము. ఇప్పటి వరకు కొంతమందిని విచారించాము, వాళ్ళ స్టేట్మెంట్ ని రికార్డ్ చేస్తున్నాము, దాని ఆధారంగా త్వరలోనే కొంతమందికి నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు, వాళ్ళని పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత వాళ్ళ స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. ఇప్పుడు కొంతమందిని కూడా కస్టడీలో ఉన్నారు కాబట్టి తర్వాత కొంతమందిని ఈ కేసుకు సంబంధించినటువంటి ఎక్కువగా పోలీసులే ఇప్పటి వరకు విచారించారు కాబట్టి మాజీ పోలీస్ అధికారులు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించారు. ఈ ప్రభాకర్ రావుకి సంబంధించినటువంటి అమెరికాలో ఉన్నారు అని చెప్పేసి ఊహాగానాలు అయితే వస్తున్నాయి. పూర్తి స్థాయిలో నిఘా పెట్టాము, త్వరలోనే అదుపులోకి తీసుకున్నాక కీలకంగా కూడా ప్రకటిస్తాం. ఎందుకంటే ప్రభాకర్ రావు మీద అతన్ని కానీ అదుపులోకి తీసుకొని విచారిస్తే కీలకమైన విషయాలు వెలుగులోకి రావడంతో పాటు రాజకీయ నాయకుల పేర్లు కూడా బయటకు వస్తాయి అని చెప్పేసి ఒక విధంగా అయితే మాత్రము అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభాకర్ రావుని అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాతే మిగతా విషయాలు వెల్లడిస్తామని చెప్పి కూడా
చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి తప్పుడు వార్తలు రాస్తున్నారు. ఎక్కడా కూడా వాళ్ళ మీద సెక్షన్స్ కింద కేసు నమోదు చేయాలన్నా, లేకపోతే జీవితకాల శిక్ష విధించాలన్నా దానికంటూ కొన్ని సెక్షన్స్ ఉంటాయి. అది సిపి పరిధిలోకి రాదు అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పడం కూడా జరిగింది. ఎక్కడా కూడా అంటే కేవలం కేసుని తప్పుదారి పట్టించడానికి మాత్రమే తప్పుడు వార్తలు రాస్తున్నారు. అలాంటి వార్తలు ఎక్కడా కూడా స్ప్రెడ్ చేయొద్దని కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సుజాత.